ఓటమి పాలైనా ఇంకా అధికారంలో ఉన్నాననే అహంకారంలో శ్రీకాకుళం జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు ఉన్నారు. భూములు కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకున్న ఓ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులను సైట్లో తిష్టవేయించి భయపెడుతున్నారు. ఒప్పందం రూపంలో 6 కోట్ల వరకు చెల్లించిన ఆ కుటుంబం మాజీ ఎమ్మెల్యే తీరుతో రోడ్డున పడింది. మాజీ ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది అంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అధికారం పోయి 2 ఏళ్లైనా వైసీపీ నేతల అరాచకాలు ఆగటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దందాలు, అరాచకాలతో ప్రజలను పీడించిన కొందరు నేతలు ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఎచ్చెర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అధికారం కోల్పోయి 2 ఏళ్లైనా కిరణ్ కుమార్ మాత్రం ఇంకా తానే ఎమ్మెల్యే అనే భ్రమలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కిరణ్ పై ఓ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమకు మాజీ ఎమ్మెల్యే కిరణ్ తో ప్రాణహాని ఉందంటూ ఆ కుటుంబం చెబుతోంది. రణస్థలం మండలం తిరుపతిపాలెం రెవెన్యూ పరిధిలోని పతివాడపాలెంలో 18 ఎకరాల భూ విక్రయాలకు సంబంధించి 2023లో రణస్థలానికి చెందిన రౌతు అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే కిరణ్ సతీమణి పరిమళ మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందం సమయంలో అప్పలనాయుడు కుటుంబం 6 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ గా చెల్లించింది. ఆ తర్వాతి కాలంలో మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ తీరుతో లావాదేవీలు సక్రమంగా జరగలేదు. దీనితో తామిచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అప్పలనాయుడు కుటుంబం కోరింది. అయితే అడ్వాన్స్ ఇచ్చిన సొమ్ములో కొంత మొత్తానికి అప్పట్లో 3 ఎకరాలు అప్పలనాయుడు పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సమయంలో ఎకరాకు 93 లక్షల చొప్పున అడ్వాన్స్ ఇచ్చినట్లు బాధిత కుటుంబం చెబుతోంది. మిగిలిన భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా మిగతా డబ్బులు కూడా చెల్లించకుండా మాజీ ఎమ్మెల్యే కిరణ్ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అగ్రిమెంట్ గడువు ముగిసిపోయిందని, భూమి రిజిస్ట్రేషన్ చేసే ప్రసక్తే లేదని కిరణ్ కుటుంబం తేల్చి చెప్పడంతో వివాదం నెలకొంది. ఏదో మేము కష్టపడి పుస్తకాలేమో భూములేమో పొట్టలేమో ఆయనకి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. 1 కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిపోయిందంటే సార్ నాకు ఏం రిజిస్ట్రేషన్ చేయలేదంటే ఇవరు ఎలక్షన్ అయిపోయాయి, ఇబ్బందుల్లో ఉన్నాం, ఎలక్షన్ అయిపోయినాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే ఊరే రిజిస్ట్రేషన్ చేస్తాను కానీ వాళ్ళ డాక్యుమెంట్ పెట్టుకునిరా అన్నాడు. అయిన తర్వాత డాక్యుమెంట్ పట్టుకుని వెళ్ళాము. ఓ 10 మంది పెద్ద మనుషులు వెళ్ళిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఇటు తిరిగి అటు తిరిగేసి ఆ డాక్యుమెంట్ రైతులు పిలిపించి ఆ డాక్యుమెంట్ బయటకు లాగేసుకున్నాడు. టీడీపీ కూటమి గవర్నమెంట్ నాకు న్యాయం చేస్తుందని నేను మీడియా మిత్రుల ద్వారాగా నేను గవర్నమెంట్ తెలియపరుస్తాను. నాకు న్యాయం జరిగిన ఎడల్లో నేను ఆత్మహత్య శరణం తప్ప ఇంకోటి లేదు. నాకు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గుర్లకిన్న గారు పంపించారు. మేము లేపిమని చెప్పారు. మిమ్మల్ని కాలు చేతులు కట్టి లేపేస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ సమాజంలో ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది జనాలు ఉన్నారు. ఈయన ఒక ప్రజానాయకుడా? ఈయన జగన్ గారు ఇలాంటి నాయకుడు మీరు టికెట్ ఇచ్చి, ఇలాంటి రౌడీ టికెట్లు ఇచ్చి, భూములు పెట్టి టికెట్లు ఇచ్చి ఇలాంటి ఎవరికి మీ టికెట్లు ఇవ్వడమే సార్? ప్రజాప్రతినిధి ఎవరు చెప్పుకుంటాం? ప్రస్తుతం వివాదాస్పద భూమిలో మాజీ ఎమ్మెల్యే కిరణ్ కొంతమంది ప్రైవేటు గూండాలను పెట్టారు. అడ్వాన్స్ చెల్లించి కొంత భూమిని రిజిస్ట్రేషన్ పొందిన వ్యక్తులు ఆ భూమి వద్దకు వెళితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని బాధిత కుటుంబీకులు వాపోతున్నారు. ఈ విషయమే గొర్తె కిరణ్ వద్దకు వెళితే దిక్కున్న చోటు చెప్పుకోవాలంటూ వార్నింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. కిరాయి మనుషులను పంపి గొడవలకు దిగుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను అప్పలనాయుడు కుటుంబం ఆశ్రయించింది. పంచాయతీ బాగుండేది గొర్రెల కిరణ్ మాజీ ఎమ్మెల్యే, గొర్రెల కిరణ్ వైసీపీ ఎమ్మెల్యే. మేము ఆయన దగ్గరికి భూమి కొనడానికని మేము వెళ్ళేటప్పుడు అతను అగ్రిమెంట్ 21 ఎకరా కట్టి తిరిగి ఇప్పటి వరకు రిప్లై లేదు. మేము ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు స్పందించినా 21 ఎకరాల భూమికి అగ్రిమెంట్ కట్టి టైం కాలయాపన చేసి టైం రోజుకి ఇచ్చేసి మీకు వెళ్ళిపోండి బయటకని రౌడీలు తెచ్చి సమాజాన్ని వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. న్యాయం జరగకపోతే ఎంత దూరమైనా ఏదైనా మేము తగ్గిపోతాం. ఇదే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. మేము ఎక్కడెక్కడో అప్పులు వాడి ఎక్కడెక్కడో ఎన్ని రకాలుగా తెచ్చి బాధలు పడి మా నాన్నగారి చేతికి ఇచ్చాం. మా నాన్నగారు ఈ భూమి మీద
పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టి ఈ రోజు ఆయనకి ఈ స్థితికి తెచ్చిన మాజీ ఎక్స్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ఈ స్థితికి తెచ్చారు. ఆయనతో పాటు మమ్మల్ని కూడా ఇబ్బందులు పెట్టి మా పిల్లలకి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ అప్పులకు బాధలతోని మా ఆయన గారు నేను చాలా మాటలు పడుతున్నాం. ఆయన అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ నేను ఫ్యామిలీతో ఇబ్బందులు పడుతున్నా. ఇంత స్థితికి తెచ్చిన ఆయనకి మీరు ఏ విధంగా మాకు న్యాయం చేస్తారో, అతనికి ఏ విధంగా చెప్పగలుగుతారో చెప్తారని కోరుతున్నాం. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది.